ఈయన వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ మంత్రిని పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్ళారు. అంపోలు జైల్లో ఆయన ఉన్నాడు కాబట్టి 11 గంటలకి ఎయిర్పోర్ట్ లో దిగి, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో, అది 120 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఆ జైలు విశాఖ ఎయిర్పోర్ట్ కి. మామూలుగా కారులో ఎవరు వెళ్ళినా సరే మహా అయితే 2.5 గంటలు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం. అలాంటిది 11 నుంచి 5 గంటల దాకా వెళ్ళాడు. అంటే సుమారు 6 గంటల పైగా ప్రయాణించాడు. ఎక్కడ చూడు అంతే. తాడేపల్లి నుంచి గుంటూరు 30 కిలోమీటర్లు 9 గంటలు వెళ్తాడు. అది జనం వచ్చినప్పుడు ఓకే, ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు లేరనో, పార్టీ కార్యకర్తలు లేరనో మనం అనడానికి లేదు. అది అంటే ఎవరన్నా అంటే అది మూర్ఖత్వం కూడా. ఆయనకు ఉండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. మన నాయకుడు వస్తున్నాడని తెలిసినప్పుడు ఎక్కడన్నా కోడళ్ళ దగ్గర కొంతమంది ఉంటే అక్కడ కారు బయటకు వచ్చి చేతులు పేసి వెళ్ళిపోతారు ఆగకుండా. అంతేగాని అక్కడ ఎవరు లేకపోయినా ఆగడం. కంఫర్ట్ లేదా మనకి, మిమ్మల్ని అడుగుతున్నా కంఫర్ట్ లేదా మనకి. వైజాగ్ దాటేసరికి 1 గంట అయిపోయింది. ఇక ఈ మధ్యలో తాళం వాళ్ళ దాంట్లో పోటెత్తిన ఉత్తరాంధ్ర, జనసాంద్రమైన ఉత్తరాంధ్ర, అడుగడుగున జగన్కి నీరాజనాలు, కాన్వాయ్ కదలలేనంతగా జనం వచ్చేసరికి కదలలేకపోయింది కాన్వాయ్. ఓకే, బాగుంది. అడుగడుగున నీరాజనాలు, అసలు ఎరగదొక్కేశారు జనం అభిమాన నాయకుడిని చూడడానికి. తండోపతండాలుగా తరలొచ్చారు. ఉత్తరాంధ్రలో సందులన్నీ జగన్ రూట్ వైపే వచ్చేసాయంట. ఉత్తరాంధ్రలో సందులన్నీ. ఈయన వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ మంత్రిని పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్ళారు. అంపోలు జైల్లో ఆయన ఉన్నాడు కాబట్టి 11 గంటలకి ఎయిర్పోర్ట్ లో దిగి, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో, అది 120 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఆ జైలు విశాఖ ఎయిర్పోర్ట్ కి. మామూలుగా కారులో ఎవరు వెళ్ళినా సరే మహా అయితే 2.5 గంటలు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం. అలాంటిది 11 నుంచి 5 గంటల దాకా వెళ్ళాడు. అంటే సుమారు 6 గంటల పైగా ప్రయాణించాడు. ఎక్కడ చూడు అంతే. తాడేపల్లి నుంచి గుంటూరు 30 కిలోమీటర్లు 9 గంటలు వెళ్తాడు. అది జనం వచ్చినప్పుడు ఓకే, ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు లేరనో, పార్టీ కార్యకర్తలు లేరనో మనం అనడానికి లేదు. అది అంటే ఎవరన్నా అంటే అది మూర్ఖత్వం కూడా. ఆయనకు ఉండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. మన నాయకుడు వస్తున్నాడని తెలిసినప్పుడు ఎక్కడన్నా కోడళ్ళ దగ్గర కొంతమంది ఉంటే అక్కడ కారు బయటకు వచ్చి చేతులు పేసి వెళ్ళిపోతారు ఆగకుండా. అంతేగాని అక్కడ ఎవరు లేకపోయినా ఆగడం. కంఫర్ట్ లేదా మనకి, మిమ్మల్ని అడుగుతున్నా కంఫర్ట్ లేదా మనకి. వైజాగ్ దాటేసరికి 1 గంట అయిపోయింది. ఇక ఈ మధ్యలో తాళం వాళ్ళ దాంట్లో పోటెత్తిన ఉత్తరాంధ్ర, జనసాంద్రమైన ఉత్తరాంధ్ర, అడుగడుగున జగన్కి నీరాజనాలు, కాన్వాయ్ కదలలేనంతగా జనం వచ్చేసరికి కదలలేకపోయింది కాన్వాయ్. ఓకే.